కాకినాడ పెద్ద శివాలయం పాలక మండలి ప్రమాణ స్వీకారం. ఎమ్మెల్యే కొండబాబు చేతుల మీదుగా చైర్మన్ పల్లా సూర్యనారాయణ బాబు బాధ్యతలు స్వీకారం. కాకినాడ స్మార్ట్ సిటీ పరిధిలోని చారిత్రాత్మక పెద్ద శివాలయం నూతన పాలక మండలి బాధ్యతలు స్వీకరించింది. మంగళవారం ఉదయం ఘనంగా నిర్వహించిన ప్రమాణ స్వీకార కార్యక్రమంలో కొత్త పాలక మండలి చైర్మన్ గా పల్లా సూర్యనారాయణ బాబు సురేష్ ప్రమాణ స్వీకారం చేశారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే వనబాడి వెంకటేశ్వరరావు, కొండబాబు నూతన ధర్మకర్తలకు ప్రమాణ స్వీకారం చేయించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాకి శ్రీనివాసరావు, బుమిడిపాడి కృష్ణ, కాంతిలాల్ చౌదరి, కోరడూరి కుమారస్వామి, బొంగా చినను కాలమ్మ, లౌదు సత్యవేణి, అద్దగుల దేవి ప్రసన్న, ఎన్వీవీఎస్ స్టెలజీ తదితరులు సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేశారు. చైర్మన్ పల్లా సురేష్ మాట్లాడుతూ రానున్న దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవపేతంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని సౌకర్యాలతో నిర్వహించనున్నామని పేర్కొన్నారు. కార్తీక మాసం ప్రత్యేక పూజలు, దీపోత్సవాలు విశేషంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆలయ ప్రతిష్ట, భక్తి పరంపర కొనసాగింపునకు ఆగమ శాస్త్రం ప్రకారం నిత్య కైంకర్య సేవలు క్రమం తప్పకుండా కొనసాగించే బాధ్యత తమదేనని చైర్మన్ స్పష్టం చేశారు. భక్తుల సౌలభ్యం కోసం వసతి, త్రాగునీరు, శానిటేషన్, పార్కింగ్ వంటి సదుపాయాలు మెరుగుపరిచే చర్యలు చేపడతామని తెలిపారు. ముఖ్య అతిథి ఎమ్మెల్యే కొండబాబు మాట్లాడుతూ పెద్ద శివాలయం కాకినాడ ఆధ్యాత్మిక వారసత్వానికి ప్రతీక అని, ఈ ఆలయం అభివృద్ధికి ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని అన్నారు. కొత్త పాలక మండలి సంకల్పం భక్తులకు మేలు చేస్తుందని అభినందించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలు, భక్తులు, విశిష్టులు పెద్ద సంఖ్యలో పాల్గొని కొత్త పాలక మండలిని అభినందించారు. ఆలయ ప్రాంగణం మంగళ వాయిద్యాలు, భక్తి గీతాలతో సందడిగా మారింది. అందరికీ నమస్కారం అండి. మన కాకినాడ పట్టణ ప్రజలందరూ ప్రత్యేక నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఈరోజు మన కాకినాడలో మన పూర్వీకులు ఇచ్చిన దేవాలయాలన్నీ కూడా ఈ రోజున ప్రభుత్వ ఆధీనంలో ఉన్న దేవాలయాలన్నీ కూడా ఈరోజు ట్రస్ట్ బోర్డు నియమించుకోవడం జరుగుతుంది. ఆ సందర్భంగా ఈరోజు మన కాకినాడ నగరంలో పెద్ద శివాలయం అంటే మనకి చాలా పవిత్రమైన శివాలయం ఇది. దీనికి పెద్దలు భక్తులందరూ కూడా పెద్ద ఎత్తున రావడం జరుగుతుంది దేవాలయం. అలాంటి దేవాలయానికి ఈరోజు ట్రస్ట్ బోర్డు చైర్మన్గా మన సురేష్ని చైర్మన్గా సభ్యులుగా నియమించాం. అదేవిధంగా ఇప్పుడే
సినిమా రోడ్లో కనకదుర్గ దేవాలయం కూడా తోట సుధీర్ గారిని చైర్మన్గా నియమించి సభ్యులు కూడా నియమించడం జరిగింది. ఈ రోజున సురేష్కు తోట పెద్ద శివాలయం చైర్మన్గా సురేష్ గారికి సభ్యులకి, అదేవిధంగా ఏదైతే సినిమా రోడ్లో ఉన్నటువంటి కనకదుర్గ అమ్మవారి దేవాలయానికి నియమించినటువంటి చైర్మన్గా తోట సుధీర్ సభ్యులకి, ఈరోజు వీళ్ళందరికీ కూడా నా తరపున, కాకినాడ ప్రజల తరపున, కూట ప్రభుత్వం తరపున ఈరోజు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. చాలా సంతోషం అండి. ఈరోజు ఈ రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమంతో పాటు ఏదైతే మన పూర్వీకులు మనకి ఇచ్చారో దేవాలయంలో, ఆ దేవాలయాన్ని కూడా ఈ రోజున పరిరక్షిస్తూ భక్తులు ఏదైతే ఆశిస్తున్నారో ఆశించే విధంగా అభివృద్ధి చేస్తూ ముందు తీసుకెళ్లాలని ఆలోచనతో ఈరోజు దేవాలయాలు, అన్ని దేవాలయాలు కూడా, రాష్ట్రంలో ఉన్న దేవాలయాలు కూడా ట్రస్ట్ నిర్మించడం జరిగింది. అదేవిధంగా మన కాకినాడ కూడా మనం ఈరోజు ఒక మంచి వాతావరణం తీసుకొచ్చి దేవాలయాలన్నీ కూడా భక్తులు ఏ విధంగా ఈరోజు దేవాలయం ఉండాలని కోరుకున్నారో ఆ విధంగా ఉండేలాగా సదుపాయాలు అన్నీ కల్పించి ఈరోజు కాకినాడ నగరాన్ని అభివృద్ధితో పాటు సంక్షేమంతో పాటు ఒక ఆధ్యాత్మిక వాతావరణం తీసుకురావడానికి ఈరోజు దోహదపడతారు ఈ భక్తులందరూ, ఈ ట్రస్ట్ బోర్డు మెంబర్లందరూ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈరోజు మరొకసారి వారందరూ కూడా సురేష్కు, అదే తోట సుధీర్కి, సభ్యులందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. శ్రీమాత్రే నమః. ఓం నమః శివాయ. శ్రీ బాలాత్రిపుర సుందరి సమేత భీమేశ్వర స్వామి ఆలయ ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకారం ఈ రోజున ఎమ్మెల్యే గారి సమక్షంలో దిగ్విజయంగా జరిగిందండి. ఈ అవకాశం నాకు ఎమ్మెల్యే గారు ఇచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉందండి. నేను గుడిని రాబోయే రోజుల్లో అన్ని రకాలుగా ఎదరికి తీసుకెళ్తూ రేపు రాబోయే కార్తీక మాసంలో, అలాగే దసరాలో భక్తుల సహాయ సహకారాలతో తీర్థ ప్రసాదాలు, పూజలు ఇవన్నీ సక్రమంగా జరిగేలా నిర్వర్తించేలా నా వంతు నా సహాయ సహకారాలు ఎల్లప్పుడూ భక్తులకి మా కమిటీ సభ్యుల సహకారంతో ఉంటుందని నేను ఎమ్మెల్యే గారు ఏదైతే ఆశయంతో నాకు ఇచ్చారో ఆ ఆశయాన్ని నేను నిలబెట్టుకుని ఎమ్మెల్యే గారికి, భక్తులకి మంచి పేరు వచ్చేలా నేను నడుచుకుంటానని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ